కదిలింది కావలి సభలో ప్రముఖ రాజకీయ నేత పసుపులేటి సుధాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పైకి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో నా సొంత ఊరికి ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది 125 సంవత్సరాల నుంచి జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కుల వ్యవస్థ గురించి చాలా విషయాల మీద పోరాటం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కుల వ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఏమంటే నేను 2019లో రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఆ సార్వత్రిక ఎన్నికల్లో నేను కొత్తగా వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు గణనీయమైన ఓటు బ్యాంక్ నాకు ఇచ్చారు. అదే స్ఫూర్తితో నేను ఒక నినాదంతో వచ్చాను రాజకీయాల్లోకి. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తాననే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే 2019లో ఓడిపోయినప్పటికీ న్యాయం చేయలేకపోయాను, సేవ మాత్రం చేస్తానే ఇప్పటి వరకు వస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు భగవంతుడు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు. 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ 5 ఏళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశాను. అయితే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీలో చేరి మన బోగోలు బిట్రగుంట రైల్వే లోకల్ షెడ్ని మళ్ళీ ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి ఎంతో మందితో సంబంధాలు చేసుకొని కొంత సర్వే కూడా చేయించాను. అది కూడా జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ప్రధాన పార్టీతోటి వాళ్ళు నాకు 2-3 సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచారు. అయితే వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు టికెట్ ఇస్తాము, నువ్వు గెలుస్తావు, మంచి పనులు చేయొచ్చు ఇంకా అని చెప్పడం జరిగింది. అయితే సరే అని చెప్పని నేను మీకు తెలుసు ఒక 6 నెలల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా నేను. అయినా ఇక్కడ తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పని పార్టీ నాయకులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏమయ్యా కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, అలాగే నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, నువ్వు ఎక్కడ లిక్కర్ స్కాములు చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు. అంటే ప్రజలకు సేవ చేయాలంటే స్కాములు చేయాలా, ఐపీఎల్ పెట్టాలా? బీసీగా పుట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90% ఉన్నారు. బలహీన వర్గాలు చాలామంది బలహీనగానే ఉండిపోయారు. కాబట్టి వారి కోసం పనిచేయడానికి వస్తే వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సీట్ ఇవ్వండి అని అడిగితే ఈ పార్టీలు బీసీలు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక జాతి మాత్రమే ఇక్కడ పెద్ద మునగాళ్ళు, వాళ్ళైతేనే గ్రావీలు తవ్వుతారు, వాళ్ళైతేనే మట్టి అమ్ముకుంటారు, వాళ్ళైతేనే ప్రజల్ని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరినీ కొడతారు, కేసులు పెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు, వాళ్ళకి మాత్రం టికెట్ ఇస్తాము, మీ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇదంతా న్యాయమేనా? అయితే ఏం చేయాలి? మనం అంతా ఏం చేయాలి? ఈ పార్టీలని కుప్పకూల్చేయాలి. ఏం చేయాలి? ఈ పార్టీలని అడ్రస్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు 90% ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది
ఎందుకు అతి గెత్తలేనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం జలాయిస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళుగా బానిసలుగా బతుకుతారని చెప్పని మీ అందరినీ అడుగుతా ఉన్నా. బానిస సంఖ్యలు తెంపుకున్నావా లేదా? బానిసలుగా బతుకుతారా? ఇంకా మారాలి మనం, ఖచ్చితంగా మార్చి బీసీలంటే ఈ రాష్ట్రమంతా కూడా ఈ కావలి నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అంటే మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్పని ఒక ఇండిపెండెంట్గా గెలిచి మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ ఆగిపోవడం మూలంగా చాలా లేట్ అయిపోయింది. కాబట్టి మనం అందరం కలిసి బీసీలకి అంటే మనం ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఉన్నాం. అందరూ చాలామంది ఎప్పుడా ఏం చెప్తారని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. మనం బీసీ యొక్క నినాదం తీసుకొని బీసీలంటే బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాలు. నేను రెండే కుల మతాలకి నేను ఎప్పుడు కూడా కుల మతాల గురించి ఆలోచించను. బలహీన వర్గాలు పైకి రావాలనే ఒక దాని మీదే నేను పనిచేస్తూ ఉంటాను. బలహీన వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు. రెడ్లలో ఉన్నారు, కమ్మళ్ళలో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. ప్రతి ఒక్క కులంలో బలహీన వర్గాలు ఉన్నాయి. బలహీన వర్గాల కోసం మనం పోరాటం చేసి బలహీనల్ని పైకి తీసుకురావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని అంటే ఇక్కడ 140 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 140 కులాలలో ఒక 10 కులాలు మాత్రమే అరాకొర అక్కడ ఇక్కడ ఇచ్చి మేము బీసీలకి వేస్తున్నాం అని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ అక్కడ ఒక బిస్కెట్ వేసి మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంక నుంచి అవన్నీ కుదరవు. సుధాకర్ అనేవాడు అల్లాటప్ప కాదు, చేసి చూపిస్తా మీ అందరికీ ఏంటనేది. రాష్ట్రం అంతా కూడా చూడాలి, ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి, బీసీలు అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తా. మీ అందరికీ బీసీలు అంటే ప్రతి ఒక్క కులానికి 140 కులాలకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ కులాల చరిత్ర చెప్పుకుంటా వెళ్ళాలంటే మనకి 1 సంవత్సరం టైం పడుతుంది. ఎందుకంటే బీసీ కులాలు అంత గొప్ప గొప్ప పనులు చేసి చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు. ఎస్సీ ఎస్టీల్లో కూడా మన ఎరుకల కులానికి తీసుకుంటే ఆయన బోయి కులాలను తీసుకుంటే, అలాగే యాదవ కులాలను తీసుకునే గౌడ కులాలను తీసుకుంటే, గౌడ కులం అంటే అది ఒక పెద్ద చరిత్ర. గౌడ కులాలకి బ్రాహ్మణుల్లో నుంచి వాళ్ళు ఒక భాగంగా విడిపోయి కౌటిల్యుడు అని చెప్పి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి మన బెంగళూరు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తులు గౌడు కులం. యాదవ కులం అయితే మీకు తెలిసిందే, మహాభారతంలో శ్రీకృష్ణుడు యాదవుడు. అలాగే కులాల గురించి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం క్షత్రియులే, రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళే. కాలక్రమంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా దేహి అని అడుక్కునే పరిస్థితి బీసీలకి ఈ రాజకీయ నాయకులు తీసుకొని వచ్చారు. మనం దేహి అని అడుక్కునేది లేదు, లాక్కోవాలి. ఇంక నుంచి ఏం చేయాలి? లాక్కోవాలి. నేను అదే చెప్పా. ఈ పార్టీలు కొన్ని పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి, ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని. నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా బలాన్ని చూసి టికెట్ ఇవ్వాలి. ఎవరు? నా జాతి ఇక్కడ ఓటేస్తే గెలుస్తాను నేను. పార్టీ టికెట్ ఇస్తే గెలవను. ఎవరేస్తే? మన జాతి ఓటేస్తే గెలుస్తాం. కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మన గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ. ఇక్కడ స్టేజీ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఏ రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళందరూ స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వారి చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అని. వీరంతా ఆత్మవిశ్వాసంతో ఈ నియోజకవర్గాన్ని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఏమంటే ఇట్లా పిలుపునిస్తే అందరినీ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ని సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తులు.
ఖచ్చితంగా మనమంతా కలిసి మనం ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇంకా మనం స్ఫూర్తిదాయకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా సమయం అయిపోయింది, సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మీరందరూ ఇంత దూరం నుంచి ఒక పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.